తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా సుమారు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా సుమారు 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ ఈ బకాయిల కారణంగా పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్పై స్పష్టత ఇవ్వకుండా కౌన్సిలింగ్లు నిర్వహించడం విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపినట్లేనని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చొక్కల చరణ్, అనుముల మనోజ్, పాలకూర నవీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు గత 4 సంవత్సరాల నుంచి కూడా 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం జరిగింది. మేము అనేక సార్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలనేసి బంధువులు రాస్తారోకలు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులకు బడ్జెట్ కేటాయించడం అంటే బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఇవ్వచ్చు, కాంట్రాక్టర్లు 1000 కోట్లు ఇవ్వచ్చు, కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడానికి బడ్జెట్ ఉన్నదా? అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే జీవో నెంబర్ 7 వల్ల ప్రైవేట్ యాజమాన్యాలు ముందే ఫీజు కట్టడం అని చెప్పడం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యంతరంగానే చదువులు పనిచేసే అవకాశం ఉందనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికోసం జీవో నెంబర్ 7 తక్షణమే రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని మొత్తం రద్దు చేసే కుట్ర పొందుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతోటే సెక్రటరేట్ ముట్టడిస్తాం, గాంధీ భవన్ గేట్లు బద్దలు కొడతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జీవో నెంబర్ 7 తక్షణమే రద్దు చేయాలి. జీవో నెంబర్ 7 తక్షణమే రద్దు చేయాలి.